రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర సంక్షోభాన్ని నివారించాలని, తక్షణమే బతుకమ్మ చీరలను, ప్రభుత్వ ఆర్డర్లను, పెండింగ్ బకాయిలను, సబ్సిడీ డబ్బులను అందించాలంటూ వారు కోరుతున్నారు. అన్ని రంగాల కార్మికులు, ఆసాములకు పని కల్పించాలని, నేతన్నల ఆకలి కేకలు తీర్చాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు, ఆసాములు పెద్ద ఎత్తున మహాధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాల మైదానం నుండి ర్యాలీగా బయలుదేరిన కార్మికులు ఆసాముల నేతన్న చౌక్ వద్ద నుంచి అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. నేతన్నలకు ఉపాధి లేకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకునేందుకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారంటూ సిఐటియు నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక ధర్నా జరిగింది, గాంధీ దగ్గర ఒక ధర్నా జరిగింది. 70% సాంక్షలు బంద్ అయ్యి కార్మికులు అవస్థ పడుతూ ఉంటే ఈ కార్మికుల తరపున ధర్నాలు జరగలేదు. ఎవరి తరపున ధర్నాలు జరుగుతున్నాయి? ఎవరెంత తిన్నారు, ఎవరెంత అవినీతికి పాల్పడ్డారు, ఎవరెంత ప్రజలకు ద్రోహం చేశారని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకుంటూ వాళ్ళ ధర్నాలు జరుగుతున్నాయి. ఎర్ర జెండా సిఐటియు మాత్రం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సుమారు 15,000 మంది కార్మికులు వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి 1,00,000 మంది తరపున ఈ ధర్నా జరుగుతోంది. అందుకే మీరు అర్థం చేసుకోవాలి, నేతన్నలంటే ఎవరు? నగ్నంగా ఉన్నటువంటి మనిషికి, బట్టలు లేనటువంటి మనిషికి బట్టలు తొలగినటువంటి నాగరికులు తయారు చేసినటువంటి గొప్ప వాళ్ళు నేతన్నలు. ఇలాంటి నేతన్నల హక్కుల కోసం పల్లెత్తు మాట ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సిరిసిల్ల కార్మికుల యొక్క మెతలు ఈ రోజు పుట్టినయే కావు. చాలా ఏళ్లుగా సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అని చెప్పేసి అనేక పత్రికలు రాసినాయి.